ओम ध्रुवं देवता पूजा करिष्ये ओम नित्यावत्यार भोगाध्याय नित्यारमहि रोज्याय शरज्यार मोहनाध्याय भैसंदारमहि कोप्याय वर्षार मोहवर्षाय वर्षारमहि मेघ्याय विचुर्याय मोह इंद्रियाय नत्यारमहि वाष्म्याय रेश्म्याय भवस्तव्याय वास्तवाय ओम हिरण्याय प्रप्यानिकं जलाक्षयनारमहि कवर्देश भवदेश मोहमुख्याय मुख्यारमहि पादं सव्याय रज्याय मोहनु జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. దీనికి ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వారి యొక్క పని దీక్షతను వాళ్ళ ప్రజాసేవను మరింత జనాల్లోకి తీసుకెళ్ళడానికి మేము ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి అందరికీ అందుబాటులో ఉండడానికి ఈరోజు కోలపూర్ టౌన్లో మేము మండల కార్యాలయం దీనికి ముఖ్య అతిథులుగా పెద్దలు శ్రీ నూరు మల్లికార్జున యాదవ్ గారు, మా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సుందరరామరెడ్డి గారు, మరియు మా సర్వేపల్లి సమన్వయకర్త సురేష్ అన్న గారు, మరియు సర్వేపల్లి సీనియర్ నాయకులు ప్రసాద్ గారు, మా జిల్లా పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్ బాషా గారు, ఇంకా మా జిల్లా నాయకులు వీర మహిళలు, మా కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. మాకు ఈ 5 మండలాల్లో మేమంతా ఒకే మాట మీదుగా గత 5 ఏళ్ళుగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాం. జనసేన పార్టీ కార్యాలయాన్ని స్థాపించేదానికి ముందుకొచ్చిన అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా కృష్ణ గారికి, అదేవిధంగా సర్వేపల్లి నాయకులకు, అందరికీ జిల్లా నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా కూడా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా కూడా జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి మా సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పథకాలని ప్రజల్లో తీసుకెళ్లి జన సైనికులు, వీర మహిళలు వీటిని ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా కూడా వీర మహిళలు, జన సైనికులు కూడా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. జిల్లాలో మనమందరం ఏకదాటి మీదుగా నిలబడి పార్టీని బలోపేతం చేయాలి. జిల్లాలో ఎవరు చేయని విధంగా చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా కూడా వీళ్ళకి సహకరించే నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే గారు చంద్రమోహన్ రెడ్డి గారు మా జన సైనికులు అందరికీ సహకరిస్తారు. అదేవిధంగా కూడా మనమందరం కూడా పనిచేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా కూడా ఇంకో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. బుధవారం, శుక్రవారం నిర్వహిస్తున్నాము. జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా దీన్ని నిర్వహించుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యని పరిష్కార మార్గంగా తీసుకెళ్లేదానికి ఫస్ట్ జిల్లా ఆఫీస్ పనిచేస్తుంది. తర్వాత కావాలంటే 2019 ఎన్నికల తర్వాత ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలోని 2వ నియోజకవర్గ స్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు అల్లు పెరగని పోరాటం చేస్తూ ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో కూడా ప్రతి గ్రామంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి సమస్య ఉన్నా సరే ఆ సమస్యను పరిష్కరించే దిశగా జనసేన పార్టీ అడుగులు ముందుకు వేస్తుంది. ఇదే విధంగా ఏదైతే 2024 ఎన్నికలలో కూటమిలో 100% విజయం సాధించడంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఒక చరిత్ర సృష్టించే విధంగా స్వతంత్రం వచ్చిన 77 సంవత్సరాలలో మొట్టమొదట పార్టీ, రాజకీయ పార్టీ 100% విజయం సాధించింది. అందులో భాగంగా ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మా అందరికీ కూడా తోడుగా ఉన్నారు. కాబట్టే ఈరోజు 2025లో పొదలకూరు మండలంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం, ఇదే విధంగా పొదలకూరు మండలం నా అడ్డా అని చెప్పి అనేక సందర్భాల్లో గింజుకొని అనేక మందిని
కేసులు పెట్టించి ఇబ్బందులు పెట్టించినటువంటి ఒక గుంట నక్క కూడా బుద్ధి చెప్పి ఇదే పొదలకూరు మండలంలో గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ఇంకా ముందుకు వెళ్లే విధంగా రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో కూడా కూటమి సత్తా, అందులో జనసేన పాత్ర కీలకంగా ఉంటుందనేటువంటి విషయాన్ని చూపిస్తూ అడుగులు ముందుకు వేశాం. అందులో భాగంగా ఏదైతే పొదలకూరు మండలంలో మండల అధ్యక్షుడిగా అనిల్ ఆధ్వర్యంలో ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం, ఈ పార్టీ కార్యాలయ ఓపెనింగ్కి జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కూడా పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లాలో ఈ సర్వేపల్లి నియోజకవర్గం ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఆ చరిత్ర ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి చూపిస్తాం.